Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Tandri Vandanam. Tandri Stotram. Tandri Aradhana. Tandri Mahima. Hallelujah. Hallelujah. Praise the Lord. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Aradhana. Yeshua Mahima. Hallelujah. Hallelujah. Praise the Lord. Maria Tanya Vandanam. Maria Tanya Stotram. Maria Tanya Aradhana. Maria Tanya Mahima. Praise the Lord. Praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Aradhana. Atmadeva Mahima. Praise the Lord. Praise the Lord. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో చెప్పాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సందేశం దేవుడు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు సామాన్య 27వ ఆదివారంలో ప్రవేశించిన ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారంలో ప్రత్యేకమైనటువంటి దేవుని సందేశం ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ యొక్క ఆధునిక సమాజంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మోడర్న్ టెక్నాలజికల్ ఉపయోగించేటువంటి సెల్ ఫోను ఇంకా ఇతరమైనటువంటి పరికరాలతో మానవుడు సతమతమవుతున్నటువంటి ఈ సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి జీవితానికి, వివాహపరమైనటువంటి జీవితానికి, సాంఘికపరమైనటువంటి జీవితానికి, ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితానికి చాలా అనేకమైనటువంటి ఈ యొక్క ఒత్తిడుల ద్వారా మానవుడు సతమతమవుతున్నటువంటి ఈ సమాజంలో ప్రభు ముఖ్యంగా ఆయన ఇచ్చేటువంటి సందేశం వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం, వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది. మరి ఇటువంటి వివాహమైనటువంటి ఈ ఘనమైనటువంటి ఈ యొక్క సాంగ్యాన్ని ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశారు. ఈరోజు మనకు ఉన్నటువంటి మొదటి పట్టణంలో ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో చదివి ఉన్నాం. మానవుణ్ణి దేవుడు తన యొక్క పవిత్రమైనటువంటి ఆలోచన ద్వారా ఏ విధంగా సృష్టించాడు. మానవునికి తెలుసు, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉండే అనేకమైనటువంటి అనర్థాలు. యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులు చక్కగా చెప్తూ ఉంటారు, బాధ్యతముగా బిడ్డలకు, అయ్యా నువ్వు ఒంటరిగా ఉండద్దు, ఒంటరి జీవితం జీవించద్దు. ఒంటరిగా ఉండే అనేకమైనటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలా కాదు, అనేకమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు స్నేహం. మరి ఎంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి పవిత్రమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి మనిషిని కూడా ఒంటరి జీవితం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తుందని మనకు అందరికీ తెలుసు. మనకి తెలిసి కూడా ఆదిలోనే దేవుడు ఆలోచించాడు, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిదిగా. దేవుని వాక్యం చెప్తుంది, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, అంతట దేవుడైన యావే
స్త్రీ, పురుషుడు. ఏ వ్యక్తి అయినా ఒంటరిగా ఉండటానికి మంచిది కాదు అని ప్రభు తలచి తన యొక్క మానవుని యొక్క పక్కటెముక తీసి ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీ సహకారినిగా, సహాయం చేసే వారిగా, సాటిదై ఉండటానికి ప్రభు సృష్టించాడు. సహాయం చేసే విధంగా అన్ని రంగాలలో సమానంగా ఉండటానికి ప్రభు సృష్టించాడు. మగవారు అనుకుంటారు, నేనే గొప్ప, నేను చెప్పిందే వేదం, నేను అన్నదే పాటించాలి అని విధంగా దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించింది సమానంగా, అన్ని రంగాలలో సమానంగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో, సాంఘిక పరమైనటువంటి విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో సమానంగా ఉండటానికి, సహకారినిగా ఉండటానికి ప్రభు స్త్రీని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి సమానత్వము మన కుటుంబాల్లో ఉందా? అటువంటి సమానత్వంగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సహకారికి అన్ని వేళలా నేను సహకారాన్ని ఇస్తూ ఉన్నానా అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబంలో వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది, దేవుడు మనకెందుకని ఇటువంటి బాధ్యతనిచ్చాడు? దేవుడు ఎందుకని ఇద్దరిని ఒకటి చేశాడు? దేవుడు ఎందుకని మన ప్రేమకు బంధముగా పిల్లలను దయచేశాడు? ఆ పిల్లలు ఏ విధంగా ఆధ్యాత్మిక పరంగా మనం పెంచాలి, వారికి ఒక ఆదర్శమైనటువంటి దంపతులుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ఈరోజు మనందరినీ ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుని వాక్యాన్ని అనుగుణంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఈరోజు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభుని ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న అంటే, మార్కు సువార్త, ఈరోజు విన్నటువంటి సువిశేషం మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో, పరీక్షార్థము పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి, వినండి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించారు. చాలు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భర్త భార్యను పరిత్యజించుట తగునా, అదేవిధంగా భార్య భర్తను విడాకులు ఇవ్వటం తగునా అని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు పరీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అనేక రంగాలలో, అనేక విషయాల్లో ప్రభుని ప్రశ్న వేశారు. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే అన్ని చోట్ల ఆయన జీవించినటువంటి జీవితం 3 సంవత్సరాలలో, బహిరంగ జీవితంలో ఆయనను అనేక రకాలుగా ప్రశ్నలు వేసి ఆయనను ఇబ్బందులు పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ఈ విధమైనటువంటి ప్రశ్న కాకుండా అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఒక పరిసయ్యుడు ప్రభు దగ్గరకు వచ్చి, నా పొరుగు వారు ఎవరైనా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, దేవుని ఆజ్ఞలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమి అని సమాధానం చెప్పమన్నప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్పాడు? ప్రభుని మాత్రమే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రభుని ఆరాధించు. అది మొదటి ఆజ్ఞ అయితే, రెండో ఆజ్ఞ, నీవనే నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడు ఈ యొక్క పరిసయ్యుడు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో ప్రశ్న వేస్తూ ఉన్నాడు.
కానీ అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగు వారు ఎవడు చూడండి అని యేసును ప్రశ్నించాడు. చాలు, ప్రభుని ప్రశ్న వేశాడు. నా పొరుగు వారు ఎవరు, నా సహోదరుడు ఎవడు అని ఇటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు సమాధానం చెప్పాడు. మంచి పొరుగు వారి యొక్క సమాధానం ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ యొక్క లూకా సువార్తలో చదివితే మనకు తెలుస్తూ ఉంది. రెండవ ప్రశ్న మత్తయి సువార్త 22వ అధ్యాయం 17వ వచనంలో పన్ను విషయాన్ని వచ్చినప్పుడు పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అంతటా ప్రభు దగ్గరికి వెళ్ళి యేసుని మాటలతో చక్రవర్తికి పన్నులు చేయుట, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయమా అని ప్రశ్నించారు. చూడండి, పన్నులు చెల్లించడం, చక్రవర్తికి చెల్లించడం ఇది న్యాయమా? ఎవరన్నా అడిగేటువంటి ప్రశ్న ఏంటండి? ప్రభుని ఇబ్బంది పెట్టడానికి, ప్రభుని పక్కదావ పెట్టడానికి, ప్రభు యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి, ప్రభు యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకోవటానికి, ఆయన రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ఉన్నాడని ఆయన మీద కంప్లైంట్ చేయడానికి చూడండి ఎటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉపవాసం, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, మరి మీ శిష్యులు ఉపవాసం చేస్తారా? చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనంలో మరి పరిసయ్యులు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసయ్యులు కూడా తరచు ఉపవాసం చేస్తాం, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం చేయరు. చూడండి ప్రశ్న వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎందుకని చేతులు కడుక్కోవాలి? భోజనం చేసేటప్పుడు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని మళ్ళీ ఆయనను ప్రశ్న వేస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో ఎందుకని మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తూ ఉన్నారని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ప్రభు సన్నిధానానికి తీసుకువచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఏ స్త్రీ అయినా ఇటువంటి స్త్రీ పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం మాకు చెప్తూ ఉంది. మరి మీ ఆలోచన ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి, మీరు చెప్పేటువంటి సమాధానం ఏమిటి అని ప్రభుని నిలదీస్తూ ఉన్నారు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రభుని అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు పరిసయ్యులు, ధర్మశాస్త్రము. ఈరోజు కూడా ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. వివాహ విషయమై వివాహం చేసుకుని ఇద్దరు కష్టంలోను, సుఖంలోను, బాధలోను, సౌఖ్యంలోను ఒకరికొకరు ప్రామాణికంగా ఉండవలసినటువంటి వారిని భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్న వేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక సమాజంలో చీటికి వాటికి కలహాలు వస్తాయి, అనేక రకాలుగా ఒత్తిళ్లు వస్తాయి. వచ్చినప్పుడు మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? భర్తకైనా భార్యకైనా వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? ఏంటి? ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? ఏం ఆలోచనలు రావా? ఏం ఆలోచనలు రావా? గొడవలు వచ్చినప్పుడు, కలహాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి కొట్లాట్లు, మనస్పర్ధలు అన్నీ వచ్చినప్పుడు ఇది మనం ఆలోచించేటువంటి వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? విడిపోవాలి, తెగదెంపులు తెచ్చుకోవాలి, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన. నేను ఒంటరిగా ఉండాలి అంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే, ఒంటరిగా వెళ్ళిపోతే, తెగదెంపులు తెచ్చుకోపోతే, విడాకులు తీసుకుంటే ఈ యొక్క సమస్యలన్నీ మాయమైపోతాయా? అయిపోతాయా?
ప్రభువు ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రి కుమార్తె ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు? ఒక తండ్రి కుమార్తె ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ కారు నడిపేది ఎవరంటే కుమార్తె. కుమార్తె కారు నడుపుతుంది, తండ్రి పక్కన ఉన్నాడు. పక్కన కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ అనేకమైనటువంటి విషయాలు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ చక్కగా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే హఠాత్తుగా గాలిదుమ్ము, వర్షం, పెద్ద వర్షం వస్తూ ఉన్నప్పుడు సహజంగా తండ్రి ఏం చెప్పాడంటే, అమ్మా కొంచెం సేపు కారుని కుమార్తె అంటుంది, నాన్న కొంచెం సేపు కారుని పక్కన పెట్టినా. అప్పుడు తండ్రి అంటున్నాడు, వద్దు వద్దు, అలాగే నడుపుకుంటూ వెళ్ళు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా గాలి తగ్గటం లేదు, వర్షం ఆగటం లేదు, ఇంకా విపరీతంగా ఉంది. చాలామంది వాహనాలు నడిపేటువంటి వారు రోడ్డు పక్కన వాహనాలను ఆపి వాడు రెస్ట్ తీసుకుంటున్నారు. వాటిని చూసి కుమార్తె అంటుంది, నాన్న కారుని పక్కన పెట్టమంటావా, పక్కన ఆపమంటావా? అప్పుడు తండ్రి అంటాడు, వద్దు వద్దు, నువ్వు కారు నడు. అలా మళ్ళీ ఎంత కోరు, ఎంత భారీ వర్షంగా కొండపోత వర్షం కురుస్తూనే ఉంది. దారి కనబడటం లేదు, మబ్బులు మెరుపులు భయంకరంగా ఉన్నట్టు. అప్పుడు కూడా భయపడిపోయి కుమార్తె, నాన్న నేను పక్కన ఆపేస్తాను, పక్కన పెడతాను అన్నప్పుడు తండ్రి, వద్దు వద్దు, మీరు కారు నడుపుకుంటూ వెళ్ళి. అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ గాలి లేదు, ఈ వర్షం లేదు, ఏమీ లేదు, చక్కగా హాయిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు తండ్రి, అమ్మా ఇప్పుడు నువ్వు కారుని పక్కన ఆపు అని తండ్రి బోధించడం ప్రారంభించాడు. ఏమని బోధించాడు? చూడు, మనం ఎన్ని పెద్ద ఉరుములు, మెరుపులు, తర్వాత పెద్ద గాలి తుఫాన, ఈ వర్షాన్ని దాటుకుంటూ మనం వచ్చాం. ఎంత సులభంగా ఉంది. మనం ఇప్పుడు చక్కగా హాయిగా మనం కారు నడుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మన వెనకాల ఉన్నటువంటి వారు భయపడిపోయి భయభాంతులై కారుని అక్కడే ఆపేసి అక్కడే గాలిలోనూ తుఫాన్లోనూ అక్కడే చెప్పుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, కుమార్తెకు బోధించారు. మన యొక్క దైనందిన జీవితంలో కూడా, మన యొక్క కుటుంబ జీవితంలో కూడా అనేకమైనటువంటి గాలి తుఫాన్లు వస్తాయి, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వస్తాయి, అనేకమైనటువంటి మనస్పర్ధలు వస్తాయి. అనేక మంది కుటుంబాలలో చిచ్చు పెడతారు. మీ ఆయన ఎట్టా, మీ ఆవిడ ఎట్టా అని చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతారు, అనేక రకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతారు. కానీ వాటిని అన్నింటినీ పట్టించుకుంటే మీరు కూడా ఎక్కడ కొట్టుకుపోతారు? గాలి తుఫానులు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క జీవితంలో ఈ యొక్క మనస్పర్ధలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఇంకా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, గాలి తుఫానులు వస్తూనే ఉంటాయి. కానీ వాటినన్నింటినీ మనము ధైర్యంతో ఎదుర్కోవాలి. ఎదుర్కొని మనం పయనించాలి. ఎదుర్కొని ఒకరితో ఒకరు కష్టంలోనూ, సుఖంలోనూ, బాధలోనూ, సౌఖ్యంలోనూ ఒకరు చేతులు పట్టుకొని నడుచుకుని వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరుల, అందుకనే వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి తప్పట్ల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క పాటల ద్వారా దేవుని స్తుతించాలి. సిగ్గుపడకూడదు. ఒకటి గుర్తు
దేవుడు నేనంటే సిగ్గుపడతాడా? పడతాడా? పడడు. మరి దేవుని సమక్షంలో ఉన్నప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు క్లాప్స్ పడరు? ఎందుకు పాటలు పాడరు? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని చదవరు? ఎందుకు ప్రార్థన చేయరు? ప్రార్థన చేస్తే తప్ప, కప్పలు కొడితే తప్ప కాదు కదా. మరి సంతోషంతో ఉత్సాహంతో పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అదే ప్రభు మనల్ని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సహభాగముగా, మనుగడలో సహకారిగా, దేహములో సహభాగముగా, మనుగడలో సహచరిగా, నారిగా సహకారిగా, స్నేహిని పెంచినాడు దేవుడు. నారిగా సహకారిగా, స్నేహిని పెంచినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ, యేసు రాజా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేదని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేదని, శిరస్సుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, వివాహం అన్నది పవిత్రమైనది. మరి అటువంటి పవిత్రమైనటువంటి విషయాల్లో భార్య భర్తలు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత మరి ఎన్నడూ వారు ఈ యొక్క విడాకులు అనేటువంటి ప్రస్తావన వారి జీవితంలో ఎప్పుడు రాదు. ఎందుకంటే విడాకులు అనేది దేవునికి అసహ్యకరమైనటువంటి విషయం. చూడండి, పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 10వ వచనంలో పునీత పౌలుడు కొరింథీయుల ప్రజలకు చెప్తూ ఉన్నాడు, వివాహితులను నేను ఇలా ఆజ్ఞాయిస్తూ ఉన్నాను. చెప్పండి, మరొక చదవది. వివాహితులను నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను, ఈ ఆజ్ఞ నాది కాదు, అది ప్రభు చేసినదే. భార్య భర్తను విడనాడరాదు.
ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తను, భర్త భార్యను విడనాడరాదు. అంటే విడాకుల ప్రస్తావన వారి జీవితంలో రాకూడదు. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని కోరిక, అది దేవుని సంకల్పం. అటువంటి ఆజ్ఞను మీరి జీవించినటువంటి వారు దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది? భర్త భార్యను విడనాడి వేరొక స్త్రీని వివాహం ఆడితే వ్యభిచరించినట్లే అని దేవుని వాక్యం చెప్తుంది. తద్వారా దేవుని యొక్క ప్రణాళిక భార్య భర్తలు కలకాలం జీవించాలి, చిరకాలం జీవించాలి, నూరంతలు జీవించాలి, జీవం ఉన్నంత వరకు జీవించాలని అది దేవుని కోరిక, అది దేవుని ఆజ్ఞ. అదేవిధంగా శరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో దేవునికి ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఆయనకి ఇష్టం. ఆ 3 విషయాల్లో చివరిది వివాహం అనేది ఆయనకి చాలా ఇష్టం. చూడండి, శరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయంలో 1వ వచనం. 3 మాటలు నాకు ఇష్టం, 3 కార్యములు నాకు ఇష్టం. మొట్టమొదటిది దేవునికి ఇష్టం. మొట్టమొదటిది ఇది ప్రీతి కలిగించుట. ఏమిటది? సోదరుల ఐక్యముగా జీవించుటయు, ఇరుగు పొరుగు వారు స్నేహంగా జీవించుటయు, భార్య భర్తలు పొందుకగా జీవించుట దేవునికి ఇష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 విషయాలలో ముఖ్యమైనది భార్య భర్తలు పొందికగా, ఐక్యముగా, సంతోషంగా, సమాధానంతో చిరకాలం ఉండటానికి ఇది దేవుని యొక్క ఆశ, కోరిక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మలాకీ రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో మలాకీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. మలాకీ 2వ అధ్యాయం 16వ వచనం చివరి, ఇశ్రాయేలు దేవుడైనటువంటి ప్రభు ఇట్లా అంటున్నాడు, నేను విడాకులను అసహించుకొందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసహ్యకరమైనటువంటిది ఏమిటది? విడాకులు. మరి మీరు ఆలోచిస్తే అది దేవునికి అసహ్యకరమైనది. అసహ్యం అంటే ఇష్టం ఉండదు కదా. ఎవరికైనా పిల్లలు చక్కగా ఎవరైనా వాళ్ళకి బాగోపోయినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ బాగుంటాయి, అసహాయంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవటానికి, వినటానికి కూడా అంత చిరాకు ఉంటుంది. మరి దేవునికి ఇది అసహ్యమైనటువంటిది ఏమిటది? ఏమిటది? విడాకులు అనేటువంటి ఆలోచన, విడాకులు అనేటువంటి తలపు ఎవరికి రాకూడదు, ఆలోచించకూడదు. అది దేవుని యొక్క ఆలోచన కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక కాదు, అది దేవుని యొక్క, అందుకనే దేవుడు మనల్ని సృష్టించలేదు. అందుకనే మీ తల్లిదండ్రులు విడనాడి ఇరువురు ఒకటవడానికి దేవుని యొక్క ప్రణాళిక చివరి వరకు ఉండాలి. అందుకనే దేవునికి అసహాయమైనటువంటిది విడాకులు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ రోజు వినటువంటి సువిశేషంలో కూడా దేవుడు జతపరిచినటువంటి జంటను మానవుడు వేరుపరపరాదు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి కారణం చేతనైనా సరే వేరుపరపరాదు. న్యాయాధిపతులైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, సంఘమైనా, ఎవరైనా సరే, గురువైనా సరే వారిని వేరుపరపరాదు. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని చిత్తం. ఒక్కసారి వివాహం ఆడినటువంటి వారు ఏ కారణం చేత అయినా సరే విడాకులు ఇవ్వకూడదని దేవుని వాక్యం చెబుతుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. పునీత పౌరుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చక్కటి వాక్యాలు భార్యాభర్తల గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు.
ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో బాగున్నారా? వినండి, మీ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను, చక్కగా వినాలి. విని ఫాదర్ గారు చెప్పారు కదా అని మీరు ప్రశ్న అయ్యారు, సరేనా? మీరు శ్రద్ధగా ఆలకిస్తే నా చెప్పిన మాట వినపడదు. గొడవ చేయమంటే చేస్తారా? గొడవ చేస్తారా? వెరీ గుడ్. నేను చెప్పిన మాటలన్నీ తల్లిదండ్రులు వింటారు. వాళ్ళ గొడవలు పడితే ఫాదర్ గారు చెప్పారు కదా అని ప్రశ్న వేయండి, సరేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 22వ వచనంలో చక్కని వాక్యాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండాలి. చూడండి, మా తాత, మా నాన్నమ్మ, మీ తాతలు, మీ నాన్నమ్మలు, అమ్మమ్మలు, ముత్తాతలు ఎంత విధేయతగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. భర్తే ప్రత్యక్ష దైవం. ఈ రోజుల్లో భర్తే, కానీ ఆ రోజుల్లో చూడండి, దేవుడు వాక్యం చెప్తుంది, భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండాలి. విధేయత ప్రతి ఒక్కరిలో ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది అన్యోన్యమైనటువంటి అది యొక్క బంధానికి దారితీస్తుంది. చక్కగా అన్యోన్యంగా ఉంటారు. కొంతమంది చూస్తే చక్కటి ముచ్చటగా ఉంటారు. నేను చక్కగా ప్రతిరోజు ప్రతి ఆదివారం చాలా చక్కగా చూస్తా. భార్య భర్తలు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ జంటగా వస్తారు. కొంతమంది నేను చాలామంది చూశాను. ఎంత అన్యోన్యంగా వస్తారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు సంతోషం, ఆనందం. మరి జీవితంలో ఒడిదుడుకులు లేవా? కష్టాలు లేవా? అనుమానాలు లేవా? మా తాత ముత్తాతలకు అనుమానాలు లేవా? ఉన్నాయి, వాళ్ళలో కూడా ఉన్నాయి. కాకపోతే ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, అంటే మీడియా లేదు. ఆ రోజుల్లో ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అన్యోన్యమైనటువంటి ప్రేమ, విధేయత కలిగి జీవించారు. అదే ప్రభు చెప్తున్నాడు, ప్రేమ అయినటువంటి సహోదరులారా. అదేవిధంగా 25వ వచనంలో భార్యలారా క్రీస్తు శ్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణములు అర్పించినో మీరును మీ భార్యలను అట్లే ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది ఏంటంటే సంవత్సరం 2 సంవత్సరాలు పెళ్ళైన కొత్తగా పెళ్ళైనటువంటి వాటిని ఎలా వివాహం ఎలా ఉందంటే, ఫాదర్ ఫ్యాంటాస్టిక్, కానీ ఇది ఎరగని రీతిలో మా స్నేహితులు ఎదిగిరా పెళ్ళి అన్నారు. కానీ పెళ్లి మట్టి బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి చేస్తున్న కాబట్టి నేను చూడు చక్కగా కలకల్లాడిపోతున్నాను. కొత్త బట్టలు, ఎక్కడ చూసినా భోజనాలే, ఎక్కడ చూసినా బిర్యానీ ప్యాకెట్లు. అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. చక్కగా ఎంత సంతోషంగా అన్యోన్యంగా సినిమాకి వెళ్తున్నాం, షికారులకు వెళ్తున్నాం, పార్కులకి వెళ్తున్నాం. అన్ని సంవత్సరం అయిన తర్వాత ఎలా వివాహం ఎలా ఉందంటే బాగానే ఉంది. సంవత్సరం క్రితమే కదా వివాహం అంటే ఫెంటాస్టిక్, భలే ఉంది, ఆహా ఓహో అన్నావు. మరి సంవత్సరం అయిన తర్వాత వివాహం ఏంటంటే అలాగే ఉందంటున్నావు ఏంటి? మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అడిగితే వివాహం ఎలా ఉందిరా అంటే, ఎందుకన్నా పెళ్లి చేసుకున్నానండి బాబు, నా కర్మ కొద్దీ నా స్నేహితులు చెప్పినా సరే వద్దన్నా సరే నేను పెళ్లి చేసుకున్నాను. మరి ఎందుకని ఇటువంటి సంవత్సరం 2 సంవత్సరాలు వివాహం చాలా సంతోషం, సమాధానం, ఆరోగ్యంగా సఖ్యతగా ఉండేటువంటి వివాహము రాను ఎందుకని అలా ఉండటం లేదో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. వివాహాలు ఎందుకు నిలవటం లేదంటే ప్రియమైనటువంటి సహోదరుల ముఖ్యమైనటువంటి కారణం డబ్బు.
ముఖ్యమైనటువంటి కారణం డబ్బు. డబ్బు సంపాదించాలి ఎలాగైనా సరే. ఈ రోజుల్లో కొత్తగా ఉండే భార్యకి ఒక అకౌంట్, భర్తకి అకౌంట్. భార్యకి తెలియకోకుండా భర్త ఇంకో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు, భర్తకు తెలియకుండా భార్య ఇంకొక అకౌంట్. మరి మనస్పర్ధలు రావంటే రావా? ముఖ్యమైనటువంటి కారణం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డబ్బు అనేటువంటిది మన జీవితాలను, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏది మన జీవితాన్ని, మన యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఏది మనకి దూరం చేస్తూ ఉన్నాయని ఇరువురు ఆలోచించాలి. మొట్టమొదటి కారణం డబ్బు. రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అసహనం, చేదరించుకోవడం. అసహనం. మొదట్లో సహనం ఉండేది, నా భర్తకు మొదట్లో బాగా సహనం ఉండేది, ఓర్పు ఉండేది. ఏమన్నాడు కాదు. రాను రాను సహనాన్ని కోల్పోతున్నాడు. చీటికి వాడికి తిడతాడు, చీటికి వాడికి గొడవాడతాడు. ఇది మన జీవితం. మరి మీ జీవితంలో లేదా? ఉందా లేదా? ఆలోచించండి. అది జీవితాలను నాశనం చేస్తాయి. మరొకటి మోసం. ప్రతి ఒక్కరూ జీవితంలో జరిగేటువంటిది ఏంటది? మోసం. భార్య భర్తను మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం. చేస్తున్నారా? చాలా. ఇప్పుడు నేను అడిగితే భర్త లేకపోతే అనేక మంది లెక్కి చెప్తారు. ఇది జరిగినటువంటి సత్యం. కుటుంబాలను నాశనం చేసేదంటే ఒకరికి ఒకరు మోసం చేసుకుంటున్నారు. ఆలోచించండి. అందుకనైనా దేవుడు మిమ్మల్ని ఒకటిగా చేసింది. అందుకనైనా ఈ యొక్క పవిత్రమైనటువంటి సంఘంలో అభిషేక్త గురువు చేత మీరు చేతిలో చేసి ఒకరికొకరు ప్రమాణం చేసింది మోసం చేసుకోవటాక? ఇదేనా? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. నీ భార్యను భర్తను మోసం చేస్తున్నారు, సంఘాన్ని మోసం చేస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఎవరిని? దేవుడిని మోసం చేస్తారు. పిల్లలు కూడా ఉందంట, ఎవరు చూడలేదురా బాబాని వచ్చి పాలు తాగారు. వివాహంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజుల్లో మనం రహస్యంగా దాచుకుందాం అనుకుంటాం, కానీ ఏది రహస్యం ఉండదు. మీడియా అలా ఉంది. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆలోచించండి. అదేవిధంగా సోషల్ మీడియా మన జీవితాలను, కుటుంబ జీవితాలను, కుటుంబ వ్యవస్థను నాశనం చేసేది అనేకమైనటువంటివి. నిన్న ఫాదర్ చెప్పారు. ఏం చెప్పారు? అది కాదు, సీరియల్ గురించి చెప్పారు. మీడియా సీరియల్ చూసేటువంటి సమయం భర్తకివ్వడు. ఇంకా ఏదైనా సరే ఆలోచించండి. నేను మీడియాకి, సోషల్ మీడియాకి బానిసనయ్యానా? సీరియల్కి బానిసనయ్యానా? ఇంకా దేనికైనా నేను బానిసనయ్యానా? మీరు ఆలోచించండి. మీరు సోషల్ మీడియాకి, విధమైనటువంటి విషయాలకు బానిసలైతే నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. నీ బిడ్డల భవిష్యత్తుని పట్టించుకో. నీ యొక్క బాధ్యతను నీవు విడనాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. అదేవిధంగా ఇంకొకటి సెల్ ఫోన్. చాలా జీవితాలను నాశనం చేస్తుంది. ఎప్పుడైనా సరే కొంతమంది కాకపోవచ్చు, భార్య మీ సెల్ ఫోను భర్తకి చూపిస్తారా? భర్త మీ సెల్ ఫోను భార్యకి చూపిస్తారా? ఎవరికి వారే తెలియనటువంటి సీక్రెట్. భర్తలో ఉన్నటువంటి సెల్ ఫోను కోడికి తెలియదు,
నెంబర్ తెలియదు. మరి అనుమానం ఎందుకు రావు? అనుమానం ఎందుకు రావు? తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆలోచించండి. సెల్ ఫోను మంచిది కాదు. నేను చాలా చూస్తూ ఉన్నాను. ఆడుకునే సమయంలో ఆ రోజుల్లో చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకునేవాడు. గోళీలాటలు, ఏంటి కర్రాబెళ్ళ, ఇంకా అనేకమైనటువంటి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండి పక్కింట్లో ఉండి సెల్ ఫోన్ ఆడుకుంటున్నారు. అంతెందుకు, నేను రైల్వే స్టేషన్కి సాయంత్రం వెళ్తాను. అక్కడికి వాకింగ్ అని సైకిల్ వేసుకు వెళ్తే అక్కడ పిల్లలందరూ గుమ్ము కొడతారు. ఏం చేస్తారు అక్కడ? ఏం చేస్తారు? ఫోన్లో చూసి గేమ్స్ ఆడుతున్నారు. మళ్ళీ ఇక్కడ మన దేవాలయ ప్రాంగణంలో కొంతమంది ఆడుకుంటే కొంతమంది ఆ మూల ఈ మూల నుండి ఏంటి ఏమని పిల్లలకి మనం నేర్పిస్తున్నాం? తల్లిదండ్రులకు మీకు బాధ్యత లేదా? మనకి బాధ్యత లేదా? సెల్ ఫోన్ వాడి వాడి పిచ్చోడు అయిపోతారు. అడిక్షన్. కారు నడిపేటప్పుడు సెల్ ఫోన్, బైక్ నడిపేటప్పుడు సెల్ ఫోన్. ఏ ముందులో ఎవడొస్తాడో ఏమి తెలియదు. అది గుద్దేసా చూడండి ఎంత జీవితాన్ని నాశనం చేస్తుందో. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసేటువంటిది ఏదన్నా ఉందంటే సెల్ ఫోన్. దయచేసి అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగించండి. ఉపయోగకరమైనటువంటి రీతిలో ఉపయోగించండి. అదేవిధంగా అందరికీ మానవుడు బతుకున్నప్పుడే నాశనం చేసేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఏమిటంటే అనుమానం, అవమానం. కుటుంబ జీవితంలో మీ జీవితాన్ని నాశనం చేసేది ఏంటంటే అనుమానం, అవమానం. కొన్ని వివాహాలు విచ్ఛిన్నమైపోయాయి. అవమానం. నా తండ్రి నువ్వు అవమానిస్తావా? నా తల్లిని నువ్వు అవమానిస్తావా? నా తొక్కుడిని నువ్వు అవమానిస్తావా? నన్ను నువ్వు అవమానిస్తావా? చూడండి, ఇంక యుద్ధమే జరుగుతుంది. అవమానం, అనుమానం, ఈ రెండు జబ్బులు కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. తద్వారా ఈ కుటుంబ జీవితాన్ని మనము ఇంకా జీవితకాలం కలకాలం ఒక పవిత్రమైనటువంటి బంధంగా ఉండటానికి కావలసినవి ముఖ్యమైనది ఏం కావాలి? ఏమిటి? ప్రార్థన. అంతేగానే యెహోషువ 24:15 చెప్తూ ఉన్నాడు, నేనును నా కుటుంబమును ఆ యెహోవానే సేవింతుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చెప్పగలరు నేనును నా కుటుంబము నా యేసయ్యను మాత్రమే పూజిస్తాము, ఆరాధిస్తాము అని ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది ఇద్దరు వ్యక్తులుగా ఒక కుటుంబ సమేతంగా ఆదివారం దేవాలయానికి వచ్చి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది భార్య భర్తలుగా వచ్చిన వారు ఈ రోజు కూడా ఉన్నటువంటి వారి చేతుల పైకి ఎత్తండి. భార్య భర్తలు ఇద్దరు. సత్యబాబు గారు భార్య భర్తలు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఒక 20 మంది. 20 మందినా? ఏమా మీ భర్తలేని ఎక్కడికి వెళ్ళారు? ఏమండి మీ భార్య లేని? అడగండి, మీరే అడగండి. ఏది వాడి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఒక కుటుంబ సమేతంగా ఇద్దరు రావాలి. నేను చాలా చెప్పగలను. నాకు ఇద్దరిద్దరు వస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఆదివారం చక్కగా కలిసి వస్తారు. మనలో చాలా మంది ఉన్నారు అన్యోన్యంగా, ప్రేమగా, అదేవిధంగా ఒక మంచి దాంపత్య జీవితం జీవించేవాడు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. అందరూ ఇంకా ఎక్కువగా పెరగాలి. అందరూ కుటుంబ సమేతంతో దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఎప్పుడు మీకు బాధలు వచ్చినా, కష్టం వచ్చినా మిమ్మల్ని నడిపించేటువంటి మొట్టమొదటి ఆయుధం ప్రార్థన.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా భార్య భర్తకి ప్రామాణికులుగా ఉండటం ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాలి. వివాహంలో మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందం ఏంటది? కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యములోను నీకు నేను ప్రామాణికంగా ఉండునని మాట ఇచ్చుచున్నానని చెప్పారా లేదా? అది ఎప్పుడు మీరు మరణం చేసుకోవాలి. ఎప్పుడన్నా బాధ వచ్చినప్పుడు మీరు దానిని గుర్తు చేయాలి. ఎప్పుడన్నా భార్య అలిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాడంటే భర్త ఏం చేయాలి? చేతిలో చేసి ఏం చెప్పావు, నాకు ఏం చెప్పా, నాకు ప్రామాణికంగా ఉంటానని చెప్పావా అని అడగాలి, గుర్తు చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి సహోదరులారా. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మాలి. ఒకరోజు ఒక లాయర్ దగ్గరికి వచ్చి ఒక ఆమె, నేను నా భర్తకి విడాకులు ఇచ్చేస్తానండి అని చెప్తుంది. నా భర్తకి నేను విడాకులు ఇచ్చేయమని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు లాయర్ ఏం చెప్తాడంటే, మరి నీకు విడాకులు ఇవ్వమని ఎవరు చెప్పారంటే నా పెరట్లో ఉన్నటువంటి చిలక, నా పెరట్లో ఉన్నటువంటి చిలక చెప్పింది. ఏమని చెప్పింది? నీ భర్త ఎలాగా, నీ భర్త అలాగా, నీ భర్త ఇలా చేస్తున్నాడు, నీ భర్త అలా చేస్తున్నాడు. ఎవరు చెప్పారు? పెరట్లో ఉన్నటువంటి చిలక చెప్పిందంట. దానికి గాను ఈ అమ్మ విడాకులు ఇస్తుందంట. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకు నాశనం చేసుకుంటాం? వాళ్ళ చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు. మీ ఆయన అక్కడ చూసా, మీ ఆయన ఇక్కడ చూసా, మీ ఆయన ఎవరితో మాట్లాడడం చూసా. అది ఒట్టుదో నిజమో ఆ దేవుడికే ఎరుగు. కానీ పెరట్లో ఉన్నటువంటి చిలక చెప్పినట్లు మీ జీవితాలను నాశనం చేసుకోరు. తద్వారా విడాకులు అనేటువంటిది దేవునికి అసహ్యకరమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఎవరి కుటుంబాలు అయితే సతమతం అవుతూ ఉన్నాయి. నాకు తెలుసు, నా కుటుంబంలోనే నా చెల్లి బాధపడుతుంది. మా అమ్మ నాన్న అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి నా చెల్లి ఈరోజు పెద్దలు అయినటువంటి మనం ఏం చేయలేకపోతున్నాం. ఆ దేవుని చిత్తమని వదిలేస్తున్నాం. ఇద్దరు పిల్లలుండి 10 సంవత్సరాలు చక్కగా జీవించినటువంటి వారు పిల్లలను వదిలేసి ఏదో ఒకటి నచ్చిందని దాని వెనకాల పడి నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎంత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు నా కుటుంబంలో మన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో బాధ, కుటుంబ వ్యవస్థ ఎలా ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితుల్లో పెద్దలుగా మనం ఏం చేయగలం? ఒక ప్రార్థన తప్ప మనం ఏం చేయగలం? ద్వారా ప్రార్థించండి. తప్పనిసరిగా దేవుడు మనల్ని మొరపెట్టుకుంటాడు, మనల్ని ఆలకిస్తాడు, మనల్ని దీవిస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున దయచేసి అందరూ శ్వాస పరలోకమును అక్కడ
పాపములను విశ్వసించున్నాను. శరీరము కారణం